ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా బుచ్చిబాబు టోర్నమెంట్ ఆగస్టు 15 నుంచే ప్రారంభమైపోయింది. అయితే టోర్నీలో అసలు కలర్ ఇవాళ నుంచే మొదలవబోతది. ఎందుకంటే స్టార్ ప్లేయర్‌లో ఉన్న ముంబై జట్టు ఈరోజు తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో ముంబై జట్టు టీఎన్సీఏ 11తో మ్యాచ్ ఆడనుంది. ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురికి ఈ టోర్నమెంట్ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో భారత్, బంగ్లాదేశ్‌తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. భారత టెస్టులో స్థానం దక్కించుకోవాలంటే దేశవాళీ కీలకం కానుంది. బుచ్చిబాబు టోర్నీతో పాటు దులీప్ ట్రోఫీలో ఎవరు ఆడితే వారు భారత జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్టు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ వీరిలో ఒక్కరికే టెస్ట్ స్క్వాడ్ లో చోటు దక్కుతుంది. దీంతో ఈ ముగ్గురు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ముగ్గురులో దాదాపుగా సూర్యకే ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే తను కూడా క్రికెట్ అంటే టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి ఉందని చాలా చెప్పుకుంటున్నాడు బీసీసీఐకి అందుకని.